పహల్గాం దాడితో భారత్ తీవ్ర ఆవేదనలో ఉంది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకున్న టెర్రరిస్టులు 28 మందిని కిరాతకంగా చంపారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కర్-e-తోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ఉన్నట్టు తేలింది. మరోవైపు పాకిస్తాన్ తమకు ఈ దాడితో సంబంధం లేదని చెబుతూనే సరిహద్దుల్లో తన బలగాలను మోహరించింది. భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందనే భయంతో ఉంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫహాద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారతదేశం దాడి చేసినా లేదా బెదిరించినా దేశం తనను తాను రక్షించుకోవడానికి కలిసి నిలబడుతుందని అన్నారు. తాము రాజకీయం విభజించబడి ఉన్నప్పటికీ దేశం కోసం ఒక్కటిగా నిలబడతామని అన్నారు. తమ మాతృభూమిని రక్షించుకోవడానికి పాకిస్తాన్ జెండా కింద కలిసి ఉంటామని ఎక్స్ వేదికగా ఫవాద్ పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్ట్లో పహల్గాం దాడి గురించి ఎలాంటి సంతాపం కానీ, ఖండన కానీ, ప్రస్తావన కానీ చేయలేదు. ఉగ్రదాడి తర్వాత భారతదేశంలో నిరంతర పరిణామాలను పర్యవేక్షిస్తున్న ఫవాద్ మోడీ ప్రభుత్వం నుంచి సంయమనం ఆశిస్తున్నట్లు మరో పోస్టులో పేర్కొన్నాడు. భారత మంత్రివర్గం తన భద్రతా సమావేశాన్ని ముగించింది. యుద్ధానికి ఆజ్యం పోసేలా మీడియా కథనాలకు లొంగి లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టవద్దని ఆశిద్దాం అంటూ ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి 2019లో పుల్వామా తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన అత్యంత దారుణమైన దాడిలో ఇది ఒకటి. మంగళవారం మధ్యాహ్నం అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం పట్టణానికి సమీపంలోని ఒక గడ్డి మైదానం సమీపంలో ఇది జరిగింది. లష్కర్-e-తోయిబా ప్రతినిధి సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. దాడి వెనుక ఉన్న 3 అనుమానితుల స్కెచ్లను భారత భద్రతా సంస్థలు విడుదల చేశాయి. వీరిని పాకిస్తాన్ జాతీయులైన ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా మరియు అబూ తల్హాగా గుర్తించారు. ఇంత అమానవీయ చర్యకు పాల్పడినప్పటికీ ఫవాద్ హుస్సేన్ కనీసం మానవతా దృక్పథంతో ఒక్క ఖండన కూడా చేయకపోవడం చాలా సిగ్గుచేటని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.